హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. లాస్ట్ వీడియోలో మేమైతే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చింది చూసారు కదా. మేమైతే రాజమండ్రి రాగానే బయటకైతే వెళ్తున్నాము. ఏమేం ప్లేసెస్ విజిట్ చేసామో మీరు కూడా చూడండి. ఇప్పుడైతే ఓలా అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడ కూడా ఆటో ఫెసిలిటీస్ ఓలాస్ అయితే ఉన్నాయి రాజమండ్రిలో కూడా. ఇప్పుడు ముందుగా స్టార్ట్ అయ్యి మేమైతే రాజమండ్రిలో ఉన్న గోదావరి దగ్గరికి అయితే స్టార్ట్ అవుతున్నాము. మా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గోదావరి దగ్గరికి ఒక 10-15 మినిట్స్ డిస్టెన్స్ అనమాట. ఆటోలో వెళ్ళిన కార్ అయినా బైక్ అయినా. మొత్తానికైతే మేమైతే రీచ్ అయ్యాము గోదావరి ఘాట్ దగ్గరికి. ఇప్పుడైతే బోటింగ్ అయితే వెళ్ళాలనుకుంటున్నాము. బోట్ కోసం అయితే ఇక్కడ మేమైతే వెయిట్ చేస్తున్నాము. ఈ లోపల బోట్ అయితే వచ్చేసింది అనమాట. పిల్లలు అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా ఎక్సైట్మెంట్ తోనే ఉన్నాము. ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం బోటింగ్ వెళ్తున్నాము. ఇంకా అందరం కలిసి అయితే బోట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. బోటింగ్ కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. పిల్లలకైనా పెద్దలకైనా. మా పిల్లలు కనీసం ఆ టికెట్స్ తెచ్చేంత వరకు కూడా ఆగట్లేదు. వాళ్ళైతే దబదబా అయితే వెళ్ళిపోతూ ఉన్నారు బోటింగ్ దగ్గరికి. ఇంకా ఈ లోపల మేమైతే టికెట్స్ తీసుకొని వెనకైతే వస్తున్నాము. వాళ్ళు అంత ఎక్సైట్మెంట్ తోటి ఉన్నారు. ఇంకా ఈ లోపల అయితే ట్రైన్ అయితే వస్తుంది బ్రిడ్జ్ మీదకి. మీరు ఇక్కడ గమనించినట్టయితే 2 బ్రిడ్జిలు ఉన్నాయన్నమాట. ఒకటి ట్రైన్ బ్రిడ్జ్ మీద వెహికల్స్ బ్రిడ్జ్, 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఎంత బాగుందో కదా అసలు బ్రిడ్జ్, ఇంకా గోదావరి నది, దానికి తోడు ఈ సన్సెట్ కూడా చాలా బాగుంది. ఇంకా మొత్తానికి బోట్ అయితే వచ్చేసింది. మేమైతే టికెట్స్ తీసుకొని బోట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ మీరు చూసినట్టయితే బోట్ లోకి వెళ్ళడానికి మట్టి రోడ్ నుంచి చిన్న వే అయితే ఉంది డ్రమ్ములతోటి. ఆ డ్రమ్ముల మీద అడుగు పెట్టంగానే ఆ డ్రమ్ములు అయితే కదులుతూ ఉంది. మాకైతే చాలా భయం అయింది. ఇంకెట్టకేలకి మేమైతే బోట్ అయితే ఎక్కి కూర్చున్నాము. బోట్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా అందరికి జాకెట్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా ఆ జాకెట్స్ అయితే మా పిల్లలు అయితే వేసుకున్నారు. మేమైతే వేసుకోలేదు. ఇంకా తర్వాత బోట్ అయితే స్టార్ట్ అయింది. ఇందాక మనం చూసాం చూడండి బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే ఇప్పుడైతే తీసుకొని వెళ్తున్నారు. చాలా దగ్గరగా చూస్తున్నాము ఆ బ్రిడ్జ్. మళ్ళీ ట్రైన్ వచ్చింది లక్కీలీ. ఇంకందరూ ఇక్కడైతే వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఇదైతే గోదావరి ఘాట్ అనమాట. ఎవ్రీ 6 o'clock కి 6:30కి అట్లా హారతి ఇస్తారనమాట, గంగా హారతి. కాశీ తర్వాత ఇక్కడ గోదావరి దగ్గరే ఇస్తారంట. ఆ గంగా హారతి చూడడానికి నిజంగా అదృష్టం ఉండాలి. మేము హైదరాబాద్ వెళ్లే లోపల ఖచ్చితంగా ఆ గంగా హారతికి విజిట్ చేసి మీకు మంచి వీడియో అయితే పోస్ట్ చేస్తాము. ఇంకా ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగాయంట. గంగోత్రి, అప్పుల అప్పారావు, ఇంకా కొన్ని సినిమా పేర్లు అయితే చెప్పారు. నేనైతే మర్చిపోయాను. ఇందులో ఒక గైడ్ ఉన్నారనమాట. అతనైతే చెప్పారు. ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తే ఈ సన్సెట్ కి గోదావరి ఇంకాస్త అందంగా కనిపిస్తుంది. చూడండి మీరు కూడా. ఇంత మంచి వ్యూ ఉన్నప్పుడు ఇంకా పిక్స్ దిగకుండా అవ్వకుంటామా? మేమైతే కొన్ని పిక్స్ అయితే దిగేసాము. ఇంకా ఇలా బోటింగ్ ఒక 10-15 మినిట్స్ అయితే అలా తిప్పుకొని అయితే వచ్చేసి మళ్ళీ మాకైతే ఒడ్డునైతే దింపేశాడనమాట. నెక్స్ట్ ఇంకా మేమైతే మహాకాళేశ్వరం టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇది మరో ఉజ్జయిని టెంపుల్ అన్నమాట. శివాలయం టెంపుల్ ఇది. ఫస్ట్ మధ్యప్రదేశ్ లో ఉజ్జయిని టెంపుల్, మహాకాళేశ్వర్ టెంపుల్ అది ఫస్ట్ అన్నమాట. సెకండ్ మన రాజమండ్రిలో ఉన్న ఈ ఉజ్జయిని టెంపుల్ అన్నమాట, మహాకాళేశ్వర్ టెంపుల్. ఇంకా ఇక్కడ వేరు వేరు దేవుళ్ళందరూ 64 మంది ఉన్నారు. ఆ దేవుళ్ళకి పైన గోపురాలు కూడా. ఇంకా ఈ టెంపుల్ అంతా తిరిగి చూడడానికి ఖచ్చితంగా ఒక 1 hour టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇక్కడ మీరు కూడా చూడండి. ఆల్మోస్ట్ చాలా దేవుళ్ళని అయితే నేనైతే కవర్ చేశాను. మనకి ఇక్కడ ప్రతి ఒక్క దేవుడు దర్శనం అయితే ఇస్తారనమాట మనకైతే ఇక్కడ ఈ టెంపుల్లో. గర్భగుడికి చుట్టుముట్టు ఈ దేవుళ్ళందరినీ ప్రతిష్ఠించారనమాట. చూడండి ఇక్కడ వినాయక స్వామి, కుమారస్వామి, ఇంకా అయ్యప్ప స్వామి, శివుడు, పార్వతి, ఇంకా అర్ధనారీశ్వర స్వామి, ఇంకా ఇక్కడైతే జ్యోతిర్లింగాలు అన్నీ, ఇంక ఇక్కడైతే నటరాజు స్వామి, ఇంకా చాలా చాలా దేవుళ్ళు అయితే ఇక్కడైతే మనమైతే చూడొచ్చు అనమాట. అందులో కొన్ని దేవుళ్ళ పేర్లు కూడా నాకు తెలియడం లేదు. అక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. ఆ చిన్న గుడికే బయట పక్క దేవుళ్ళ పేర్లు రాసి పెట్టి ఉన్నారనమాట. రాజమండ్రి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట. చాలా చాలా బాగుందన్నమాట టెంపుల్ అయితే. టెంపుల్ అంతా అలా చూస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంక ఇక్కడ చూడండి శ్రీచక్రం కూడా ఉంటుంది. ఇంకా శ్రీచక్రం కూడా చూడండి ఎంత పెద్దదిగా ఉందో. కొంచెం రైట్ సైడ్ చూడండి, అక్కడ సైడ్ మెన్షన్ చేసి ఉంది శ్రీచక్రం అని. అలా తెలుగులో, ఇంగ్లీష్ లో ప్రతి దేవుడి దగ్గర రాసిపెట్టి ఉన్నారనమాట. ఇంకిక్కడ జ్యోతిర్లింగాలు అనమాట. ఈ జ్యోతిర్లింగాలు 9 ఉన్నాయన్నమాట. 9 వర్ణాలతో మనకైతే దర్శనం ఇస్తాయన్నమాట. ఇంకా ఫైనల్ గా గర్భగుడిలో ఉన్న మహాకాళేశ్వర్ శివయ్య అనమాట. ఇంకిక్కడ మనకైతే ఆ మహాశివుడు 4 ద్వారాల నుంచి మనకైతే దర్శనం అయితే ఇస్తారనమాట. ఏ ద్వారం నుండి కూడా ఒకే అలంకరణతో మనకైతే దర్శనం ఇస్తారు. ఆ గుమ్మానికి ఎదురుగా ప్రతి వైపు 4 వైపులా 4 నందులు కూడా ఉంటాయన్నమాట.
అనమాట. ఇక్కడ విశేషం ఏంటంటే మనం చూస్తుంది మరో ఉజ్జయినిలో ఎలా అయితే చితాభస్మం తోటి అభిషేకం చేస్తారో ఇక్కడ కూడా సేమ్ అలాగే చితాభస్మం తోటి ఎవ్రీ మార్నింగ్ 4 o'clock అయితే పక్కనే ఉన్న భూకైలాస్ నుంచి తీసుకొచ్చి ఆ శివయ్యకైతే అభిషేకం చేస్తారంట. అది ఎవరిదైనా సరే ఇలాంటి చితాభస్మం అభిషేకం ఆ మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని టెంపుల్లో, మళ్ళీ తర్వాత ఈ రాజమండ్రిలో ఉన్న ఈ మహాకాళేశ్వర్ టెంపుల్లో మాత్రమే. అందుకే ఈ టెంపుల్కి మరో ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ అని పేరు. ఇంకా మొత్తానికి మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మేమందరం అయితే కొన్ని పిక్స్ అయితే దిగామన్నమాట. నెక్స్ట్ అయితే మేమైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ కూడా చాలా 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 బాగుంది. అసలు కలర్ఫుల్గా బయట నుంచి అయితే కలర్స్ లైట్స్ తోటి ఎంత బాగుందో అనమాట. రాజమండ్రి వచ్చిన వారు ఎవరైనా సరే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్స్లో, ఫేమస్ టెంపుల్స్లో ఈ మహాకాళేశ్వర్ టెంపుల్ అండ్ నెక్స్ట్ ఈ ఇస్కాన్ టెంపుల్ అనమాట. ఈ రాజమండ్రిలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, కాకపోతే బాగా ఫేమస్ టెంపుల్స్ అయితే ఇవి రెండు అనమాట. టెంపుల్ అయితే బయట నుంచే ఎంత అందంగా ఉందో కలర్స్ లైట్స్ తోటి, ఇంకా బ్లూ కలర్ అండ్ పింక్ కలర్. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి 2 floors ఉంటుంది అనమాట. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి కూడా ఒక స్క్వేర్ లాగా మొత్తం టెంపుల్ చుట్టూ తిరిగి లోపలికి వే అయితే ఉంటదన్నమాట. ఇంకా లోపల గుళ్ళోకి వెళ్ళడానికే దారి ఇంత అందంగా ఉంది. ఇంకా లోపల గుళ్ళో ఇంకెలా ఉంటుందో చూద్దాం పండి. ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అని చెప్తున్నారు, కానీ కొంచెం రిస్క్ చేసి మేమైతే తీసాము. అందుకే ఈ వీడియో ఎక్కువసేపు ఉండదు. గుడి లోపల కూడా చాలా బాగుంది. ముందుగా మనకైతే కృష్ణుడు, రాధాకృష్ణులు అయితే మనకైతే దర్శనం ఇస్తారు. ఆ తర్వాత పూరి జగన్నాథ్, తర్వాత మనకి వెంకటేశ్వర స్వామి, ఇలా మనకి 3 దేవుళ్ళు అయితే దర్శనం అయితే ఇస్తారు. టెంపుల్ ఇన్సైడ్ కూడా అసలు బ్లూ కలర్ పెయింట్స్ తోటి, కలర్ఫుల్ లైట్స్ తోటి చాలా అద్భుతంగా ఉంది. ఇంకా రాధాకృష్ణుల గురించి అయితే అస్సలు చెప్పక్కర్లేదు. రాధాకృష్ణులు ఎంత బాగా డెకరేట్ చేస్తారో అలా చూస్తూ కూర్చోవాలనిపించింది. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, అంత బాగుందన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఇంకా తర్వాత మేమైతే ఇస్కాన్ టెంపుల్ తర్వాత రోజ్ మిల్క్ తాగడానికి రాజమండ్రిలో ఉన్న ఫేమస్ రోజ్ మిల్క్ సెంటర్కి అయితే మేమైతే వచ్చేసాము. మా చెల్లి అయితే రాజమండ్రి వచ్చి రోజ్ మిల్క్ టేస్ట్ చేయకుండా వెళ్తారా అని ఈ సెంటర్కి అయితే తీసుకొచ్చింది, రోజ్ మిల్క్ సెంటర్కి. అందరం అయితే రోజ్ మిల్క్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే చాలా బాగుంది. ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా రాజమండ్రి రోజ్ మిల్క్ ఫేమస్ అని. చాలా బాగుంది, మాకైతే అందరికీ నచ్చేసింది. ఇంకా నెక్స్ట్ అయితే మా పాపది బర్త్డే అనమాట. నెక్స్ట్ డే 17th. ఇది 16th వ్లాగ్ అనమాట. వాళ్ళ పిన్ని బాబాయ్ నైట్ కేక్ అయితే తీసుకొచ్చి నైట్ 12 o'clock అయితే కేక్ అయితే కట్ చేయించారు. ఇంకా మా పాప బర్త్డే రోజు ఏ టెంపుల్ విజిట్ చేసామో, మా పాప బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో, ఇంకా ఆ వ్లాగ్స్ అన్ని నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ గాయ్స్.